హలో ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రుతుపవన ద్రోణి ప్రభావంతో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడ పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తుంది. ఎదురుగాలు కూడా వీస్తాయని అయితే తెలిపింది. ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ప్రకాశం, విజయనగరం, ఏలూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, పార్వతీపురం మన్యం, శ్రీ సత్యసాయి, కాకినాడ, తిరుపతి, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కృష్ణా, అన్నమయ్య, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. తెలంగాణలో కూడా ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఇక మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. ఇక వీటితో పాటు వనపర్తి, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జనగాం, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అయితే కనుక అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు తెలిపింది.